నెల్లూరు జిల్లా అల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న పురాణ ప్రవచనాలు చివరి రోజు శాస్త్రోక్తంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యదీప మాతాజీ ఆర్వి కన్యకా పరమేశ్వరి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రవచనాలను వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్యవైశ్యుల కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యులకు అండదండగా ఉంటూ వారిని వ్యాపార రంగంలోనూ విద్యా ఉపాధి రంగంలోనూ అన్ని విధాలా ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బ్రహ్మానందం, సత్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లాలో అల్లూరు ఈ పట్టణంలో ఆర్యవైశ్య కులదైవమైన వాసవి దేవాలయ సన్నిధిలో మన గౌరవ అధ్యక్షులు కమిటీ సభ్యులందరి సమక్షంలో విజయవంతంగా ఉత్సాహవంతంగా ఈ రోజు 3వ రోజున కార్యక్రమంగా నిన్న మొన్న కూడా పురాణ ప్రవచనాల్లో భాగంగా ఈ రోజున వాసవి వ్రతాలను జరిపించి అమ్మవారి కథను విశేష రూపకంగా కూడా మేము తెలియజేశాము. భక్తులందరూ కూడా ఎంతో మంది విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా అంటే ఈ ఛానల్ వాళ్ళు కూడా ఈ విధంగా కవర్ చేయడం అమ్మవారి అనుగ్రహం వలన అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరీ తెలియజేసుకుంటూ జై బలో వాసవి మాతాకి విశ్వరూపాన్ని ప్రదర్శించింది కనుకనే విశ్వమాత వాసవి అని అంటూ ఉన్నాము. ఆ అమ్మవారి దయవలన అనేక మంది ఆర్యవైశ్యులందరూ కూడా ఈ రోజుకి 3 పువ్వులు 6 కాయలుగా కృషి గోరక్ష వాణిజ్యాలను అంటే వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి పరిచే దేవత కనుక వ్యాపార దేవతగా మనకు ధనాన్ని ప్రసాదించే దేవత ధనలక్ష్మి అని, మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దేవుడు పరమేశ్వరుడని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి తల్లి సంతోషమాతని, ఆ విధంగా వ్యాపారాన్ని అనుగ్రహించే దేవతే మన వాసవి దేవత కనుకనే ఈ రోజుకి ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారంలో అనేక విధాలుగా లాభపడుతూ అమ్మవారి ఆశీర్వాదముతో అంచెలంచెలుగా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని అందుకనే ఆర్యవైశ్యులకు లక్ష్మీ కుబేరాని లక్ష్మీ సంపన్న అని ఆ బిరుదులంతా కూడా ఈ అమ్మవారి దయవలన ఆర్యవైశ్యులకు ఉన్నాయి. ఆర్య అనగా అమ్మవారికి ఉన్నటువంటి అనేక నామాల్లో ఆర్యోద్భవాయ నమః అని, పరమేశ్వరికి ఉన్న అనేక నామాల్లో వైశ్వానరాయ నమః అని, ఆ విధంగా ఈ రోజున ఆర్యవైశ్య అంటే ఒక కులానికి సంబంధించినది మాత్రమే కాదు. ఒక్కసారి ఆర్యవైశ్య అనంటే ఆ వాసవి మాతను తలిస్తే ఆ పరమేశ్వరుని పార్వతీదేవిని తలిచిన పుణ్యం వస్తుంది. కనుకనే మన ఆర్యవైశ్యులకు ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ గోమటులు, కోమటులు, అదేవిధంగా శ్రేష్ఠి, గుప్త, వర్తకులు, ఊరుజులు, నగరులు, వాణిజ్యులు ఇలా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ నామం ఆర్యవైశ్యులుగానే ఈనాటికి సమాజంలో పిలువబడుతున్నారు. ఈ ఆర్యవైశ్యులు ఎంతో అమ్మవారి దయ వల్ల అనేక బ్రాహ్మణులు పూజించబడుతూ ఉంటారు. అలాగే ఆర్యవైశ్యులు ఈ విధంగా గొప్ప గౌరవనీయ స్థాయిలో ఉంటారు. క్షత్రియులు సన్మానించబడతారు, సేవకులు శూద్రులు గుర్తించబడతారు. ఆ విధంగా ఆర్యవైశ్యులు కూడా ఈనాటికి అనేక విధాలుగా సంఘములో పేరు ప్రఖ్యాతులతో ఐశ్వర్యముతో వృద్ధితో ఉత్సాహంతో వ్యాపారంలో అనేక విధాలుగా అమ్మవారి దయవలన వీరు పూజ్యనీయులుగా ఉండబడుతున్నారు. కనుకనే నేటి సమాజంలో ఆర్యవైశ్యుల ఐకమత్యం ఆర్యవైశ్య సత్రాలు అన్నీ కూడా ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. జై బలో వాసవి మాతాకి. జై వాసవి. ఈరోజు అల్లూరు పట్టణంలో శ్రీ వాసవి మాత ప్రవచనములు వీరిని సంప్రదించడం మేము అంగీకరించి ఈ ఏర్పాటు చేసి 3 రోజులుగా వాళ్ళు ఇచ్చిన ప్రవచనాల్లో మాకు ఎన్నో తెలియని విషయాలని తెలియపరిచి అమ్మవారి గురించి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకునే విధంగా వాళ్ళు చేసిన ప్రసంగాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Adi Shankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution.